అక్కినేని కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ రోజు రాత్రి 8:30 అక్కినేని కుటుంబానికి సెంటిమెంట్ ప్లేస్ అయిన అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా వివాహం జరుగుతుంది. ఇక అటు అక్కినేని నాగ చైతన్య, ఇటు శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఎప్పుడు అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆ తంతు కాస్త ఈ రోజుతో పూర్తి కానుంది. మరోవైపు నాగ చైతన్య సమంతకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య సమంత గుర్తుగా వాటికి ఇప్పటికే దాచుకుందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒకానొక సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఆ తర్వాత విడిపోయారు. పైకి సైలెంట్ గా కనిపించే నాగ చైతన్యకు ఒక అలవాటు కూడా ఉందంట. అందుకే సమంత అతనికి దూరమైందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. నాగ చైతన్యకు మనసు బాగా హట్ అయితే ఎవరూ లేని ప్రదేశంలో కూర్చుని మందు తాగేసి గట్టిగా అరిచేస్తూ ఆ బాధను అలా బయట పెడుతూ ఉంటారట. అంతేకాదు ఆ సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారట. అలా సమంత కూడా ఎన్నోసార్లు ఈ విషయంలో ఇబ్బంది పడిందని సమాచారం. ఆ అలవాటు మానుకోమని నాగ చైతన్యకు ఎంత చెప్పినా ఆయన వినలేదని, ఆ కారణంగానే సమంత విడాకులు ఇచ్చిందనే వార్తలు జోరుగా వినిపించాయి. ఇదిలా ఉండగా మరొక వైపు శోభితతో నిశ్చితార్థానికి ముందే సమంతతో ఉన్న అన్ని జ్ఞాపకాలను పూర్తిగా తొలగించేశారు నాగ చైతన్య. అయితే ఆయన చేతిపైన టాటూ మాత్రం అలాగే ఉంది. దీనికి తోడు సమంత ఉన్న ఒక ఫోటోని మాత్రం నాగ చైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో డెలీట్ చేయలేదు. వీరిద్దరూ కలిసి ఉన్న మజిలీ సినిమా పోస్టర్ను నాగ చైతన్య సోషల్ మీడియాలో డెలీట్ చేయకపోవడం గమనార్హం. సమంత నాగ చైతన్య ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వారికి సంబంధించిన వస్తువులను కూడా తీసేసినా కొన్నింటిని మాత్రం అలాగే ఉంచుకున్నారు. ముఖ్యంగా ఆ జ్ఞాపకాలను చెరిపేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఇద్దరికి కుదరడం లేదట. ఇక తాజాగా సమంత నాగ చైతన్య కలిసి ఉన్న మజిలీ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది. నాగ చైతన్య శోభిత పెళ్లి వేళ ఇప్పుడు ఈ విషయం మళ్ళీ బయటకు రావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే నాగ చైతన్య సమంత 2017లో వివాహం చేసుకున్నారు. 2021లో విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. విడాకులు తీసుకునే ముందు సోషల్ మీడియాలో ఇద్దరు కూడా ఫోటోలను తొలగించి హింట్ ఇచ్చారు. ఆ తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది. ఇకపోతే ఇద్దరు విడాకులు తీసుకుని వేరుపడిన కొన్ని జ్ఞాపకాలను మాత్రం అలాగే ఉంచుకోవడం గమనార్హం. ఇది చూసిన కొంతమంది నెటిజన్స్ ఇప్పుడు నీకు పెళ్లి కాబోతుంది చైతు, కనీసం ఇప్పటికైనా వాటిని డిలీట్ చేయంటూ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.